ఇస్లాంలో మొట్టమొదటి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది పరిశుభ్రతకి. ఈ పరిశుభ్రత పైనుంచి లోపల నుంచి అంటే ఎలాగైతే నేను ఇందాక చెప్పుకుంటూ వచ్చానో, మేము యూరిన్, ముస్లిం సమాజంలో ప్రతి ముస్లిం యూరిన్ పోసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుంటారు. ఎందుకు? ప్రతి మనిషికి స్పమ్ అన్నది యూరిన్ మూత్రంలో నుంచే రిలీజ్ అవుతూ ఉండిద్ది. అది ఎక్కువ చర్మం బయటకి ఉంటే ఆ స్పమ్ అన్నది బ్లాక్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చి మలినాలు ఏర్పడి అది పరిశుభ్రంగా ఉండదు, వాష్ చేసుకున్నా క్లీన్ అవ్వదు అని చెప్పి తీసేస్తారనమాట. ఆ ఎక్స్ట్రా చర్మాన్ని తీసేసి కూడా వాష్ చేసుకుంటారు. అలాగే నిలబడి పోస్తే కూడా అవ్వదని చెప్పి ఇస్లాం ధర్మంలో కూర్చొని పోయడానికి ఎక్కువ ప్రాధాన్యత, మరియు అది కూడా ఒక ఆరాధనలో సుమారైందనమాట. కూర్చొని పోస్తే ఆ యూరిన్ సంచిలో ఉంచి ప్రెస్ అయ్యి మొత్తం యూరిన్ క్లీన్గా అయ్యి ఎక్కడ బ్లాక్ అవ్వకుండా ఏ సమస్య ఉండకుండా ఉండిద్దని దాన్ని ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ప్రాధాన్యతకి సున్నత్ అని చెప్పి ప్రవర్త గారి సున్నత్ అంటే మా అంబియాల సున్నత్, మా పూర్వీకుల సున్నత్. ఈ అంబియా సిల్సిలా చూసుకుంటే మొట్టమొదటి అంబియా ఎవరు అంటే ఆదం. అంటే ఈ మా మొహమ్మద్ ప్రవర్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిట్ట చివరి ప్రవర్త. ఈ ప్రవర్తలకే సర్దార్ కాబట్టి, అమీర్ కాబట్టి ఈయనకి తెలుసు ఆ సున్నత్ని. ఎలాగైతే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి సున్నత్ని కొన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారో, అలాగే ఆదం అలైహిస్సలాం సంతతి నుంచి ఉన్న ఈ సున్నత్ని కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇందులో చాలామంది అనుకుంటారు ఇస్లాం ధర్మమే కాదు, ఇది ఒక అపోహే. ప్రతి జాతిలోనూ ప్రతి వర్గంలోనూ నేను ఒక ప్రవర్తను నియమించాను. ఇలాగా 1,24 కొన్ని సంఖ్యల్లో ఉన్నాయి. ఇలా ప్రతి జాతిలోనూ ప్రతి భాషలోనూ ఒక ప్రవర్తనను ఈ సృష్టిలో సందేశాన్ని ప్రతి మానవులకు అందరికీ చేరేలా నేను ప్రతి భాషలోనూ అవతరింపజేశాను అంటున్నాడు. అందరూ ఈ మానవులందరూ ఇలాగే ఆలోచిస్తే ప్రతి భాషలో అన్నప్పుడు ఎవరు ప్రవర్త, ఏ జాతిలో ఉన్నారు ప్రవర్త, అందరూ ప్రవర్తలే అయితే చిట్ట చివరి ప్రవర్త ఎవరు, ఆ ప్రవర్తను విశ్వసిస్తే ఈ ప్రవర్తలందరినీ విశ్వసించినట్టే కదా అని అనుకుంటే, ధర్మం అన్నది మానవానికి మొత్తానికి ఒకటే. ప్రతి ధర్మం, ఏ ధర్మమైనా మనిషి కోసమే. మనిషి ఎలా జీవించాలి, మనిషికి ఏం చేస్తే లాభం, ఏం చేస్తే నష్టం, ఏం చేస్తే ఇహలోకం దొరికిద్ది, ఏం చేస్తే ఇహలోకపు తర్వాత ఉన్న మరణాంతర జీవితం ఎలా ఉండిద్ది అన్నీ అర్థమవుతాయి. అప్పుడు ఆ భాష ఉన్నప్పుడు ఆ భాషలో దైవవాణులు అవతరింపబడ్డాయి. ఇప్పుడు ఈ భాషలో అవతరింపబడ్డాయి. సరే, ఇంకా ఇప్పటి నుంచి ఏ భాషలోనూ వాణులు లేవని చిట్ట చివరి ప్రవర్త మీద అవతరింపబడిన ఖురాన్లో కనపడుతుంది అన్నప్పుడు ఈ భాషని నేర్చుకుందాం, లేకపోతే వాటి అర్థాలను వేరే భాషలు, మాకేదైతే భాషలు వస్తున్నాయో ఆ భాషల్లోనే దాని అర్థాన్ని తెలుసుకొని అది ప్రతి మానవాళికి సంబంధించినదా లేదా ఏ ధర్మానికి వేరే ధర్మానికి సంబంధించినదా అని ఆలోచిస్తే